హాయ్ గీత. ఓ హాయ్ కార్తిక్, నువ్వెప్పుడొచ్చా? నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడే వచ్చాను. అవునా, నేను చూసుకోలేదు, సారీ. అవును, త్వరగానే వచ్చేసా. అంటే అది ఇంకా ఇంకా అంటే బొట్టు పెట్టుకోలేదు. అది పూజారి. విష్ యూ హ్యాపీ బర్త్డే గీత. హే, నా బర్త్డే అని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవటం పెద్ద కష్టమేమి కాదు. వావ్, నైస్ సారీ. అవును, ఇది షాపింగ్ వల్ల మీ చెల్లి కోసం చూసింది కదా? దానికోసం చూసిందే. నీకైతే బాగుంటుందని తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అవును, సునీత పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఫాస్ట్ గానే అవుతున్నాయి. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? జనరల్ గా ఈ వయసులో అమ్మాయిలు ఏం కోరుకుంటారో అదే కోరుకున్నాను. మరి నువ్వేం కోరుకున్నావు? ఈ రోజు నీ బర్త్డే కాబట్టి నీ గురించి కోరుకున్నాను. నా గురించా? ఏమని? నువ్వు 100 సంవత్సరాలు హ్యాపీగా నవ్వుతూ బ్రతకాలని. అమ్మో, అన్ని సంవత్సరాలే. మరి నీ గురించి ఏం కోరుకున్నావు? నా గురించి అంటే ఇంటర్నేషనల్ ఆల్బమ్ సెలెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత లైఫ్ లో కోరుకున్న అమ్మాయితో సెటిల్ అవ్వాలి, అంతే. నేను కూడా అదే కోరుకున్నాను. 1 సెకండ్. హలో డాడీ. అవునా, ఎప్పుడొచ్చారు? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే కార్తిక్, ఇంటికి బంధువులు వచ్చారు, నేను బయలుదేరుతాను. ఓ పదా, నేను డ్రాప్ చేస్తాను. నీకు వేరే వర్క్ ఏం లేదు కదా? అది ఎప్పుడు ఉండేదే, పర్లేదు పదా. సరే. ఎలా ఉన్నాడు బావా? చాలా బాగున్నాడు బావా. ఏయ్ చూడు. రాగీత, మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటత్తయ్య అంత అర్జెంట్? అర్జెంట్ ఏం కాదమ్మా, చెప్పనా? చెప్పే బావా. మా బావ నీకో మంచి సంబంధం తీసుకొచ్చాడు. సంబంధమా? అవునరా, కుర్రాడు MBA చదివాడు, చాలా అందంగా ఉంటాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటి డాడీ ఇది? మన పరమేశ్వర అంకుల్ లేడు, వాళ్ళ దగ్గర బంధు. అబ్బాయి చాలా సాఫ్ట్, నీ మెంటాలిటీ కరెక్ట్ గా సరిపోతాడు. అలా అని నాకు చెప్పకుండానే. చూడు గీత, నీ స్కూల్ నుంచి కాలేజీ వరకు బుక్స్ గాని బట్టలు గాని మీ నాన్న మంచివే సెలెక్ట్ చేశాడు కదా. నీ కాబోయే భర్తను కూడా నీకు సూట్ అయ్యవనే మీ నాన్న సెలెక్ట్ చేశాడురా. అది కాదు, ఒక్క మాట నన్ను అడగాల్సింది. ఒక్కసారి ఫోటో చూడు, నచ్చకపోతే వద్దనేద్దాం. చూడు. I love you డాడీ, I love you. మీరందరూ కావాలనే నన్ను ఆట పట్టించారు కదా. ఫోటోలో ఉంది కార్తిక్ అని ఎందుకు చెప్పలేదు? అతను నీకు నచ్చిన వాడో కాదో మాకు ఎలా తెలుస్తుందిరా? సారీ డాడీ. నువ్వు సారీ చెప్పేంటమ్మా? సరే గీత, నీ పెళ్ళయ్యేంత వరకు మా ఊరి ప్రయాణం వాయిదా వేసేస్తున్నాం. ఏమంటారండి? అయ్య బాబోయ్, ఈ మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకుందా? కానీ మనం వెళ్ళవలసిన ప్లేస్ ఒకటి ఉంది. ఏంటి? కార్తీక్ ఇంటికి. వావ్!